హాయ్ ఫ్రెండ్స్, ఈ కాలం పొరలు మందు తాగడము, గంజా తాగడము, కళ్ళు తాగడము అది మామూలు అయిపోయింది. తాగితే మంచోడు అంట, తాగకపోతే చెడ్డోడు అంట. ఈ కాలం ఇలాగ ఉంది ఫ్రెండ్స్. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా? ఓకేనా? ఓకే, ఇది ఫోన్ పనిచేస్తలేదు, డిస్టర్బ్మెంట్ అవుతుంది, ఇక సౌండ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అర్థమవుతుంది. ఈ కాలం పూర్ణ ఎవరికి చెప్పలేకపోతున్నాం. ఏమని చెప్తే కోపం పడుతున్నారు. వద్దురా, మాకు చెప్పటం లేక మేము చెడిపోయినాము, మీరు తాగకండ్రా, మందు తాగకండ్రా, సిగరెట్ తాగకండ్రా, గంజా తాగకండ్రా, చెడిపోతారమ్మా, వద్దు అంటే కూడా ఈ కాలం పూర్వలు ఇంటారు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇందాక డిస్టర్బ్మెంట్ అయిన ఉంటే అందువనికి ఇప్పుడు వచ్చి చేస్తున్నా. ఈ కాలంలో పిల్లలకు మనం మంచి చెప్తే చెడు చేసుకుంటున్నారు. ఎందుకంటే కొట్టడానికి వస్తున్నారు. మాకేం నువ్వు నీతులు చెప్పేదని. వద్దురా బాబు, మాకు చెప్పటం లేక మేము చెడిపోయినాము, మేము మంచిగా చదువుకుంటారా, మంచిగా బతకంటారా, లైఫ్ సెట్ చేసుకుంటారా అంటే నువ్వు పీకుడు మాకు చెప్పేది అంటున్నారు. కింద పూరలు మూతి మీద మిసాలు కూడా సక్కర లేదు, పొట్లాలు నింపుకొని గంజా తాగుతున్నారు. మళ్ళీ ఇక్కడ బీర్లు, బ్రాండీ జంగల కుక్కొని తాగుతున్నారు. మనం మంచి చెప్తే వాళ్ళకి సెట్ అయిపోతుంది. అర్థం ఈ కాలంలో ఎవరు చెప్పటట్లేము ఫ్రెండ్స్, అవునా కదా? ఇగో మీకోసము చెప్తున్నా ఈ వీడియోలో. జాగ్రత్త, పిల్లలు చెడిపోకండి, తాగి చెడిపోకండి. తాగి మీరు గంజాయి కానీ మందు కానీ తాగినారనుకో చాలా రోజులు బతకరు. కొన్ని రోజులు బతకాలంటే మంచి ఆరోగ్యం పాటించండి. ఈ కాలం పూర్వలకి ఓ టచ్ ఫోన్ ఒకటి ఉండాలి, ఫ్రెండ్స్లో ఒకటి ఉండాలి, చేతిలో ఒక గంజాయి పొట్లం ఉండాలి, ఇంకొక ఎడమ చేతిలో మందు బాటలు ఉండాలి. అవి ఉంటే చాలా అంటున్నారు. మరి తల్లిదండ్రులు ఎంత కష్టపడి సాస్తున్నారు, ఎంత కష్టపడి చదివిస్తున్నారో వాళ్ళకి అర్థమైతే లేదు. గంజాయి తాగితే అవుల బాడకలారా, ఇది ఉంటే మెడ గింత అవుతుంది, ఛాతి గింత అవుతుంది, చేతులు కాలు గింత ఉంటాయి. బత్తారా మీరు చాలా రోజులు. ఎందుకురా తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు? తాగకండి అమ్మా, గంజా తాగకండి, నా మాట అండి. బీర్లు తాగకండి, సిగరెట్లు తాగకండి, మంచిగా ఆరోగ్యం పాటించండి అమ్మా. కష్టపడి చదువుకోండి, బాగుపడతారు, తల్లిదండ్రులకు మంచి పేరు తేయండి. మాకు ఎవ్వరు చెప్పటం లేక మేము పలక చేసి సంకలు పెట్టుకొని స్కూల్కి పోయి వచ్చి మా పక్కన పెట్టి బాయిలో దుంకి ఈత కొట్టేట వాళ్ళం. అందుకే మాకు బాధ అనిపిస్తుంది. చదువుకోండి, బాగుపడండి, తల్లిదండ్రులకు మంచి పేరు తేయండి. అర్థమవుతుందా? చదువుకుంటే మీరే బాగుపడతారు, హాయిగా ఉంటారు. ఇంకోటి, మీకు ఎంత ఇంట్రెస్ట్గా గంజా తాగాలి, బీరు తాగాలి, టచ్ ఫోన్ ఇట్లా కళ్ళు ఇట్లా ఒట్లనే చూసుకుంటూ ఉండాలి అని ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అట్లా ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఎందుకంటే బాడీ ఫిట్నెస్ ఉండాలి. బాడీ ఫిట్నెస్ ఉంటేనే కదా ఇంకా 4 రోజులు బతావు. సెల్ ఫోన్ ఇట్లనే చూస్తే కళ్ళు ఖరాబ్ అవుతాయి. ఊకే కొంచెం రన్నింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వార్మప్ చేయండి, యోగా చేయండి, బాగుపడతారు. కొన్ని రోజులు ఇంకా గట్టిగా ఉంటారు. మీకు కాలిపీలి మీరు గంజాయి తాగి 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 బీర్లు తాగి తాగి పొట్ట పెద్దగా, కొంత బీర్లు బాగా తాగితే పొట్ట పెద్దగా అవుతుంది, అంకుల్ లెక్క అవుతారు చిన్న వయసులో. గంజాయి తాగితే చేతులు కాళ్ళు ఎండిపోతే, ఛాతి ఎండిపోతుంది. ఏ పిల్ల కూడా లవ్ చేయదు, లవ్ ఏం చేయదు. అసమంటే అవారగాళ్ళకి ఎక్కువ మంచి మంచి అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు పడిపోతారు. మంచిగా నీట్గా మంచి ఎడ్యుకేషన్ మంచి పద్ధతిలో ఉన్న వారికి పడరు, మంచి పిల్లలు పడరు. అవర్ణ కొడుకులకి చేతికి కడం పెట్టుకొని, కళ్ళ కాటుక పెట్టుకొని, ఇవి పెట్టుకొని, అవి పెట్టుకొని, ఆ బండ్ల మీద బుర్రని తిరుక్కొని అక్కడ ఇక్కడ ఇది తిరుగుతారు అవరగాలు. వాళ్ళకే మంచి మంచి అందమైన అమ్మాయిలు దొరుకుతారు. ఆ తర్వాత ఏం కాదు, వయసు ఉంది కదా. అటు బిచ్చగాడు కూడా రోడ్డు మీద కాగితాలు ఎడుతోడు కూడా వయసులో ఉన్న అమ్మాయికి హీరోలాగా అనిపిస్తాడంట. తర్వాత 2 పిల్లలు పెట్టినాక అయ్యో ఎందుకు వచ్చారు ఈ బాధ, నేను ఎందుకు చేసుకున్నారు అవిని, మా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతురా అని అప్పుడు బాధపడతారు. అందుకే అమ్మాయిలు జాగ్రత్త, అవరగాళ్ళకు పడకండి. మంచిగా తల్లిదండ్రులను చూసి పెళ్లి చేస్తే చేసుకొని పోండి. ఎక్కడ చూసినా చూడండి ఈ అవరగాళ్ళు అమ్మాయిలు గుళ్ళ చుట్టూ ఇట్లా పార్కులో ఇట్లా గార్డెన్లో పోంటి, సినిమా థియేటర్లో పోంటి తిరుగుతుంటారు. మంచిగా అమ్మాయిలు ఎట్లుండాలంటే ఆడపిల్లలు అన్నప్పుడు మంచిగా ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి,
శరీరం కనబడొద్దమ్మా. ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి, మంచిగా మంచి సుడిదార్ పైజామా వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. మీరు జీన్స్ ప్యాంట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని పోతే మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఫాలో ఏం చేస్తారు? లవ్ చేస్తారు, లేకపోతే రేప్ చేస్తారు, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తారు. అవసరమా? శరీరం కనబడొద్దు, మన చేసుకునే వానికే కనబడాలి, కానీ బయటకి చూపెట్టద్దు. మన వంపు సుంపులు బయట వాళ్ళకి చూపెట్టద్దు, చేసుకునే వానికే చూపెట్టాలి. అప్పుడే బాగుంటుంది. ఎందుకు అట్లా టీ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని పోవడం అవసరమా? అందరి మొగోళ్ళ కళ్ళు మీ మీదనే ఉంటాయి, ముసలోని కళ్ళు కూడా మీ మీదనే ఉంటాయి. జాగ్రత్త, అలాంటి బట్టలు వేయకండి. ఎందుకంటే మంచిగా ఉండాలి, సమాజం మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా బాగుండాలి. కనుక ఈ వీడియో చెప్తున్నా. ఈ వీడియో ద్వారా నేను చాలా మొన్న ఓజీ సినిమాకు పోయినా, అమ్మాయిలు ఎట్లున్నారు జీన్స్ ప్యాంట్ వేసుకొని టీ షర్ట్లు వేసుకొని అదిరిపోయేటట్టు వచ్చినారు. అక్కడ వచ్చిన నా ఏజ్ వాళ్ళంతా అలానే చూస్తున్నారు. ఎందుకురా బాబు అవన్నీ అవసరమా? మీ తల్లిదండ్రులు చెప్పరా? మీ అన్నదమ్ములకు భయం లేదా? మీకు బుద్ధి చెప్పరా? అన్నదమ్ములను చూసే భయం అనిపిదా? ఆంటీలు కూడా అట్లనే అయిపోయినాయి. ఇట్లా జాకెట్ అంట, వెనుక లవ్ షేప్, ఇట్లా లవ్ షేప్ అంట. అవసరమా లవ్ షేపు? నీకు అటువంటి బట్టలు వేసుకోవడం అవసరమా? ఎవరు చెప్పినా అలాంటి బట్టలు వేసుకొని మీ ఆయన చెప్పినాడా? వద్దు. నీ అందసందాలు మీ ఆయనకే చూపెట్టు, బయట వాళ్ళ కోసం చేయొద్దు, అట్లా తప్పు. మనము వేసుకునే డ్రెస్సును బట్టి ఎదుటోడు అంచనేస్తాడు. మన అమ్మ ఎలాంటిది, మన నాయన ఎలాంటోడు అంటే మేము నాయన అంటాము, మీ డాడీ ఎలాంటోడు, మీ యొక్క పద్ధతులు ఏంది తెలిసిపోతుంది, బట్టల మీద తెలిసిపోతుంది. మంచోళ్ళకు కుడితే మంచిగా ఉంటారు, మంచి నీట్గా బట్టలు వేసుకొని, చినిపోయిన బట్టలైనా సరే మంచి నీట్గా వేసుకొని ఒళ్ళు కనపడనీయకుండా, శరీరం కనపడనీయకుండా ఉంటారు. అది ఇంకా ఏం చెప్పాలా, అట్లా ఉల్టా ఆ రూట్లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒళ్ళంతా చూపించుకుంటారు. నా అందం చూడు బాబాయ్యో, నా బుగ్గలు చూడు బాబాయ్యో అని చూపించుకుంటారు. ఇంకా దాంట్లో ఏమవుతుంది, వాళ్ళకు వయసు పోరు లాగాక వెంటబడి ప్రేమించు అంటారు. ఇక మీరు వాళ్ళ మీద కేసు చేస్తారు. అవసరం అవన్నీ. మంచి బట్టలు వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంత దూరం వచ్చి నేను వీడియో చేస్తున్నా. ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో. చూస్తే మీకు మళ్ళీ నాకు లైక్ చెప్పాలి. ఇక ఇవన్నీ చూపిస్తున్నా చూడండి, మీకు నచ్చితే చూడండి. అన్నీ చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో. లొకేషన్ బాగుందా ఫ్రెండ్స్? ఇక చూడండి, ఎంతో కష్టపడి ఈ అడవిలో తీస్తున్నా. ఈ లొకేషన్ ఎట్లుంది? కనీసం ఈ లొకేషన్ కానీ ఒక్క లైక్ కొట్టరు అదని ఫ్రెండ్స్. ఈ లొకేషన్ కానీ ఈ అందసందాల కానీ ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి ఈ వీడియోలు తీస్తున్నా. ఇక చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ అందసందాలని చూపించిన. కనీసం ఈ అందసందాల కోసమైనా ఒక లైక్ కొట్టండి. ఏమంటాం ఫ్రెండ్స్? చెడిపోకండి, మంచిగా బతకండి. గంజా బింజాయి బీరు బ్రాండ్లు తాగకండి. చాండ్రోలు బతకాలంటే వాటి జోలికి పోవద్దు. మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోండి. అమ్మాయిలు కూడా టీ షర్టు జీన్స్ ప్యాంట్ వేయొద్దు. ఒక భయం భక్తితోటి బతకాలి. మీ ఒళ్ళు మీ ఇంటి మీ కాబోయే ఆయనకే చూపెట్టాలి, కానీ వేరే వాళ్ళకి చూపెట్టొద్దు. మీరు మంచిగా ఉంటే రేపులు జరగవు, ఏం జరగవు. మీరు వేసుకునే డ్రెస్సును బట్టే మగపిల్లలు మీ ఇంట ఫాలో అవుతున్నారు. అందుకనికే మంచి బట్టలు వేయండి, మంచిగా తిరగండి, సొసైటీని చెడిపోయకండి. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గంట రాజా.